నమస్కారం. మనం ఇప్పుడు మెదక్ జిల్లాలోని అత్యంత పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమైన పూచాద్రి కుచన్పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాం. స్వామివారి ఆలయానికి మెట్లు ఎక్కే ముందట కింద ప్రధాన మంటపం ఉంది. ఈ మంటపంలో ఈ స్తంభం ఉంది. జనరల్గా శాసనాల్లో సూర్యుడిని చంద్రుడిని చెక్కిస్తాడు. ఎందుకంటే సూర్యచంద్రుడు ఉన్నంత కాలం ఈ మాట నిలిచిపోతుంది అన్నట్టు వేయిస్తాడు. కానీ ఇక్కడ సూర్యుడు చంద్రుడు కనబడుతున్నారు, కానీ శాసనం కొంచెం కనబడట్లేదు. ఉందో లేదో తెలియదు. ఈ స్తంభం కింద గుడి చుట్టూ ఒకప్పుడు దొరికిన శిల్పాలను పెట్టారు. ఇందులో మనం చూసినట్టయితే 4 శిల్పాల్లో 2 శిల్పాలు వీరగల్లు శిల్పాలు. అప్పట్లో ఈ ఊరి కోసం కానీ, ఈ జనాల కోసం కానీ, అప్పుడు ఇక్కడ పరిపాలించిన రాజు కోసం కానీ ప్రాణత్యాగం చేసిన వీరులను స్మారకంగా ఈ శిలల్ని ప్రతిష్టాపించుకునేవారు. అందుకే వీటిని స్మారక శిలలు, వీరగల్లు శిల్పాలు అంటారు. పూర్వం స్వామివారిని దర్శించుకోనికి వెళ్ళేటప్పుడు పూర్వం ఈ పాత మెట్లు అనేటివి వాడేవారు. మెట్లెక్కే దారిలో మనకి ఇక్కడ భైరవ స్వామి అయితే కనిపిస్తారు. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః. కూచాద్రిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు 2 కొండ గుహల మధ్యలో ఉంటారు. ఇప్పటికీ పూజాది కార్యక్రమాలు ఎవరైనా భక్తులు దర్శనం చేసుకోవాలన్నా ఈ 2 బండల సందుల పాకి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆలయంలో వచ్చేసి మంగతాయారు వారు స్వామివారు అయితే అక్కడ ఉన్నారు. పద్మమ్మ వారు స్వామివారి మీద అలిగి ఇక్కడికైతే వచ్చి స్థిరపడింది. పూచాద్రి ఆలయం గుట్ట చుట్టూ 7 కొండలు ఉన్నాయంట. ఆ 7 కొండల్లో చిన్నమంగమ్మ కొండ, పెద్దమంగమ్మ కొండ లాంటి పేర్లతో ఉన్నాయి. మీరు ఒక చుట్టూ చూసినట్టయితే ఇంత అందమైన ప్రదేశంలో 7 గుట్టలు. అందుకే ఈ కూచాద్రి ఆలయాన్ని మెదక్ జిల్లా తిరుపతి అని అనవచ్చు. కూచాద్రి గుట్ట చుట్టూ మనకు ప్రస్తుతానికి 3 మంటపాలు కనబడుతున్నాయి. ఇదే అందులోని మొదటి మంటపం. ఇప్పుడు మనం కుచన్పల్లి కూచాద్రి వెంకటేశ్వర స్వామి వెనుక వైపున్న మంగమ్మ గుట్ట అని పేరుతో పిలువబడే గుట్ట మీద. ఈ గుట్ట మీద ఈ రాళ్ల గుహల్లో మంగమ్మ కొలువై ఉంది. ఇక్కడనే ఒక రాతి మీద స్వామివారి పాదం ఉందని ఇక్కడ ప్రజల నమ్మకం. ప్రతి యుగాదికి కూచాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయం తరపున అతిపెద్ద జాతర జరుగుతుంది. వీలైతే ఈ సంవత్సరం తప్పకుండా దర్శించండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః.